తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి, ఇది ఆరోపణ కాదు అన్న జనసేన గల్ఫ్ కన్వీనర్ కంచన శ్రీకాంత్. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి, ఇది ఆరోపణ కాదు, సిట్ నిర్ధారించిన వాస్తవం అన్న జనసేన గల్ఫ్ కన్వీనర్ కంచన శ్రీకాంత్. భక్తుల విశ్వాసంతో ఆడుకున్న వారికి శిక్ష తప్పదు అన్నారు. భక్తుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి అంశంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారణ చేపట్టారు. జనసేన గల్ఫ్ జాతీయ కన్వీనర్ కంచన శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ పాలన కాలంలో తిరుమల వెంకటేశ్వర స్వామి వారి పవిత్ర ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడిన విషయం సిట్ దర్యాప్తులో పూర్తిగా నిర్ధారణ అయ్యిందని స్పష్టం చేశారు. సిట్ నివేదిక ప్రకారం లడ్డూ తయారీలో వాడిన నెయ్యి పాలతో సంబంధం లేకుండా రసాయనాలతో తయారైన సింథటిక్ నెయ్యి అని, అందులో జంతు కొవ్వు నుంచి ఉత్పన్నమైన రసాయనాలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు నిర్ధారించారని తెలియజేశారు. వాస్తవాలు బయటపడటంతోనే వైసీపీ నాయకులు ఎదురుదాడులకు దిగుతున్నారని విమర్శించారు. పవిత్ర ప్రసాదాన్ని అపవిత్రం చేసిన ఈ ఘోర అపచారానికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించే వరకు ప్రభుత్వం వెనకడుగు వేయొద్దని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో గల్ఫ్ జనసేన కన్వీనర్ కంచన శ్రీకాంత్ తో పాటు బాణాపతి రామచంద్ర నాయక్, పగడాల అంజన్ కుమార్, అల్లం ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. పాలు లేదు, పెరుగు లేదు, వెన్న లేదు, కానీ నెయ్యి తయారైంది. మన తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నటువంటి ఒక మేధావి, ఆ మేధావికి గొడ్డలి పోటునే గుండెపోటుగా చిత్రీకరించినటువంటి మేధావి. అలాంటి పార్టీ అది ఏమైనా కానీ చిత్రీకరించగలరు. ఈరోజు కోట్లాది మంది హిందువులు పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ఈ విధంగా కల్తీ చేయటం అనేది చాలా అమానుషం. దీన్ని యావత్ హిందువులే కాదు, అది హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ఎవరైనా కానీ వారి ధర్మానికి, వారి మతానికి, వారి దేవునికి ఏదన్నా కానీ ఇలాంటి జరిగినప్పుడు డెఫినెట్ గా ఖండించాలి. ఎందుకంటే మన దేశం అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని సామాజిక వర్గాలకి సమన్వయం చేసేటటువంటి భారతదేశంలో మనం ఉన్నాం కాబట్టి. అలాగే ఈ రోజు వైసీపీ ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి ఏదైతే చేశారో 251 కోట్ల కుంభకోణం, 68 లక్షల కేజీల కల్తీ నెయ్యి, 20 కోట్ల లడ్డూలు 20 కోట్ల లడ్డూలు తయారు చేసి పూర్తిగా 251 కోట్ల కుంభకోణం. ఇది ఎలా చేశారా అంటే, ముందు ఏదైతే ఎన్డీడీబీ ఇచ్చినటువంటి నివేదికలో జంతు కొవ్వు కలిసిందని చెప్పారు. ఇప్పుడు ఏదైతే సిట్ దర్యాప్తులో అసలు అక్కడ పాలే లేకుండా ఎలా నెయ్యి తయారు చేశారని చెప్పి వీరి దర్యాప్తులో చేరింది. అంటే వీళ్ళు తయారు చేసిందంతా కూడా కానీ సింథటిక్ నెయ్యి, అంటే దీన్ని కొన్ని రసాయనాలు, కొవ్వు ద్వారా తయారు చేసినటువంటి రసాయనాలతో తయారైంది. అది మోనోగ్లిజరైడ్స్ కావచ్చు, లాక్టిక్ యాసిడ్ కావచ్చు, బీటా కెరోటిన్ కావచ్చు, ఎసిటిక్ యాసిడ్ కావచ్చు, ఫామ్ కెర్నల్, అలాంటివన్నీ కూడా వాడి ఒక సింథటిక్ నెయ్యిని ఇప్పుడు దీంట్లో కీలకంగా మోనోగ్లిజరైడ్ అనే రసాయనాన్ని ఎలా తయారు చేస్తారంటే, ఒక కొవ్వును తీసుకొని ఆ కొవ్వును 200 నుంచి 250 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వేడి చేస్తే వచ్చే రసాయనం, ఆ సింథటిక్ నెయ్యిని, ఆ సింథటిక్ ఆయిల్ ని నెయ్యిగా సరఫరా చేస్తారు. వీళ్ళు చేసినటువంటి ఏదైతే వాళ్ళు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి కాంట్రాక్టులు, పాలు కానీ ఆవులు కానీ లేనటువంటి కంపెనీలకి వాళ్ళు కాంట్రాక్ట్లు ఇచ్చారు. మొత్తం కూడా దోపిడీ. అక్కడ నెయ్యి సరఫరా చేసినటువంటి కంపెనీలన్నీ కూడా నకిలీ, సర్టిఫికెట్లు లేవు, ఫేక్ బిల్లులు, లారీ రసీదులు, మొబైల్ ఫోరెన్సిక్స్, మొత్తం కూడా ఫ్రాడ్. ఇంత చేసి కూడా మళ్ళీ తప్పించుకోవడానికి ఏదైనా కానీ మన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, ప్రజల రక్షణ కోసం ప్రజలకు కావచ్చు, లేదా ఈ సమాజానికి కావచ్చు, ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగినా దాన్ని వెలికి తీసి వారికి శిక్ష పడేంత వరకు కూడా చేస్తుంది మన ప్రభుత్వం. అలాంటిది ఈరోజు ఇలాంటి అవినీతిని, ఏదైతే దుర్మార్గపు పరిపాలనలో ఇలాంటి దుర్మార్గపు చర్యలు తీశారో వీటిలన్నిటి కూడా వెలికి తీస్తుంటే వాటిని డైవర్ట్ చేయడానికి, ఎందుకంటే ఈ డైవర్ట్ పాలిటిక్స్ అనేది వైసీపీకి చాలా వెన్నతో పెట్టినటువంటి విద్య. ఇప్పుడు ఏదైతే జరుగుతుందో దానిపైన దృష్టి మరల్చడానికి అనేక రకాలైనటువంటివి చిత్రీకరిస్తూ అక్కడ ముందుకు తీసుకున్నారు. ఇక్కడ మన అందరం కూడా గుర్తుంచుకోవాల్సింది మిత్రులారా, ఇన్ని వేల కోట్ల మంది పవిత్రంగా భావించే
మన దేవాలయంలోనే ఇంతటువంటి అపవిత్రతకు, అధర్మానికి, అన్యాయంగా ఇంత కుంభకోణం వీళ్ళు సృష్టించారంటే బయట ఇంకెన్ని చేసింటారు. వీటన్నిటినీ వెలికి తీసేటప్పుడు మన ప్రభుత్వానికి, మన నాయకులకి మనందరం కూడా అండదండగా ఉండాలి. అలాగే ఈ కూటమి ప్రభుత్వం అనే కాకుండా నేను మరీ ముఖ్యంగా వైసీపీ వాళ్ళకి చెప్తున్నా, మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ పార్టీలు పక్కన పెడితే మనం పవిత్రంగా భావించే మన దేవాలయం, మన శ్రీవారి లడ్డూని ఎంత పవిత్రంగా మనం చూసుకుంటామో, ఆ లడ్డూని, ఆ ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని మనం అందరం కూడా అంత పవిత్రంగా స్వీకరిస్తాం. అలాంటి లడ్డూలో ఇంతటి అన్యాయం చేశారు, ఇంతటి కల్తీ చేశారంటే అటువంటి వాళ్ళకి శిక్ష పడేంత వరకు మనందరం కూడా పోరాడాలని చెప్పి మీ అందరికీ కూడా గల్ఫ్ జనసేన నుంచి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ చర్యని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే వారికి శిక్ష పడేంత వరకు కూడా మా పోరాటం ఆగదని మరొకసారి హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.